సాంకేతికత ఎంతగా పురోగమిస్తున్నా దాని దుర్వినియోగం కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది అనటానికి ఢిల్లీ హైకోర్టులో జరిగిన తాజా ఘటనే నిదర్శనం. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుగుతూ ఉండగా ఒక వికృతమైన ఘటన చోటు చేసుకుంది. వర్చువల్ విచారణలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఏకంగా అశ్లీల వీడియోను ప్రదర్శించడంతో కోర్టు కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజాస్ కార్యాలతో కూడిన డివిజన్ బెంచ్ కేసులను విచారిస్తున్న సమయంలో షిడ్జిత్ సింగ్ అనే పేరుతో లాగిన్ అయిన ఒక వ్యక్తి ఒక్కసారిగా అశ్లీల కంటెంట్ ను స్క్రీన్ షేర్ చేశాడు. కోర్టు సిబ్బంది వెంటనే లింకును నిలిపివేసినప్పటికీ సదరు వ్యక్తి పదే పదే లాగిన్ అవుతూ 3 సార్లు అశ్లీల దృశ్యాలను ప్లే చేయటం గమనార్హం. ఈ గందరగోళం మధ్య ఇది అమెరికా నుండి జరుగుతున్న హ్యాకింగ్, వెంటనే మీటింగ్ను ఆపేయండి అనే హెచ్చరిక స్వరాలు కూడా వినిపించాయి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన చీఫ్ జస్టిస్ వర్చువల్ విచారణను వెంటనే నిలిపివేశారు.